రామ్ మరొక ప్రశస్తమైన సమయంలోనికి మనం వచ్చినాం. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానములను మనం గుర్తు చేసుకుంటున్న ఈ రోజులలో వచ్చే శుక్రవారం మనం గుడ్ ఫ్రైడే, యేసుక్రీస్తు మన కొరకు శిలువలో బలైన రోజును గుర్తు చేసుకొని, ఆయన ప్రేమను గుర్తు చేసుకొని, ఆయన ఎదుట సాగిలపడి మరొకసారి ఆయన్ని ఆరాధించాలని ఎదురు చూస్తున్న ఈ రోజులలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో చివరి 4 అధ్యాయాలు లేక 3 అధ్యాయాలు, యోహాను సువార్తలో 4 అధ్యాయాలు మీరు చదివితే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానాల యొక్క ప్రాముఖ్యతను మనం అక్కడ చూడగలుగుతున్నాం. శిలువ లేకుండా క్రైస్తవ్యంలో సారమే లేదండి. యేసుక్రీస్తు చేసినటువంటి బలియాగము ద్వారానే ఈరోజు మానవుడికి రక్షణ ఉంది, పాప క్షమాపణ ఉంది. శిలువను చులకనగా ఎంచకండి. శిలువ రూపాన్ని నేను చెప్పడం లేదు. చెక్క శిలువలు, బంగారపు శిలువలు, రాతి శిలువలు, రకరకాల శిలువలు ఈ రోజున చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. వాటిని ఊరకనే నిర్లక్ష్యంగా వాటిని ఉపయోగిస్తున్నారు. మెడలో సిలువ వేసుకుంటే ప్రయోజనం లేదు, కానీ నీ హృదయంలో సిలువ వేయబడిన అనుభవం ఉండాలన్నది, సిలువలోని ప్రేమను, త్యాగమును, బలియాగమును మనం ధ్యానించి పరిశుద్ధపరచబడాలన్నది ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తును నానా హింసలు పెట్టి నిర్హేతకముగా ఆయన్ని ద్వేషించి ఆయన మీద అసూయతో ఆనాటి యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు, సో కాల్డ్ రిలీజియస్ పీపుల్, మత ఛాదస్తులు ఈరోజు కూడా ఆ మతం అనేది ఎప్పటికీ కూడా మనిషికి కీడే కానీ మేలు కాదండి. యేసుక్రీస్తు మనకు నేర్పించింది ఒక మతబోధ కాదు, మన జీవిత శైలి ఎలా ఉండాలన్నది ఆయన బ్రతికి చూపించాడు. ఆయన 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్య ద్వారా ఆయన పాపులను ప్రేమించాడు, క్షమించాడు, వారి స్థితిగతులను ఎరిగి వారిని పరలోకపు సంగతుల విషయాలతో వారిని ఆదరించాడు. యేసయ్య సిలువను ధ్యానిద్దాం. వచ్చిన ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. మరొకసారి నాయన నీ సిలువ వైపు చూస్తున్నాము. ఆనాడు నీవు సిలువ వేయబడినప్పుడు మాటలాడిన 7 మాటలను నీ చిత్తమైతే రాబో 7 దినములలో మేము ధ్యానించాలని ఆశిస్తుండగా పరిశుద్ధాత్ముడు మాకు అవగాహన ఉన్నట్లుగా, అనుసరించుకున్నట్లుగా, అనుభవపూర్వకంగా మార్చుకున్నట్లుగా, ఆ మాటల సారాన్ని మేము కూడా అవలంబించినట్లుగా సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు ప్రభు సెలవులో మాట్లాడిన 7 మాటలు మీకు తెలుసండి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడాడు. 3.5 సంవత్సరాలు ఆయన చేసిన బోధలు, ప్రసంగాలు, దిద్దుబాటులు, హెచ్చరికలు, గద్దింపులు, దేవుని రాజ్యముని గురించిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్య వచ్చే కొన్ని బైబిల్స్లో యేసు ప్రభువు మాట్లాడిన మాటలన్నిటినీ రెడ్ లెటర్స్ తోటి, ఎర్ర అక్షరాలతో ప్రింట్ చేయటం అనేది గమనిస్తున్నాం. అంటే బైబిల్ అంతా దేవుని వాక్యమే, కానీ యేసయ్య నోటిలో నుండి వచ్చిన మాటలు రెడ్ కలర్తో ఉంటాయి. అది చూస్తున్నాం. ఒక మనిషి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు అన్నది ముఖ్యం కాదు, ఆ మాటల సారమేంటి అన్నది చాలా ముఖ్యం. యేసయ్య మాటలలోని సారమంతా దేవునిని ఎలా సంతోషపెట్టాలి, దేవునికి ఎలా సమీపస్థులం అవ్వాలి, దేవుడి రాజ్య వారసులం ఎలా అవ్వాలి, ప్రేమను ఎలా చూపించాలి, క్షమాపణ ఎలా చేయాలి, ఎలా ఆదరించాలి అన్నవి మాత్రమే ఉన్నవండి. ఆయన మాటలలో డంబము లేదు, అతిశయము లేదు, ఇతరులను కించపరిచే విషయం లేదు, ఇతరులను విమర్శించే విధానంగా కాదు. ఆయన మాటలు ప్రేమపూరితమైనవి.
ఆ పరిసయ్యులు శాస్త్రులు యేసుప్రభుని పట్టుకొని రమ్మని పంపిస్తే ఆ భటులు ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. ఏమయ్యా, వెళ్ళి పట్టి బంధించి తీసుకురమ్మంటే ఏం చేశారంటే వాళ్ళు అన్నారు, అయ్యా, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవ్వరూ ఎన్నడూ మాట్లాడుతాం మేము వినలేదు, చూడలేదు. ఆయన్ని పట్టుకుందామని వెళ్ళి ఆయన మాటలు వింటున్నప్పుడు మమ్మల్ని మేమే మర్చిపోయాము, మేము ఎందుకు వచ్చామన్న సంగతి మర్చిపోయాము. ఎందుకంటే ఆ మాటలు చాలా శ్రేష్టమైనవిగా ఉన్నవని సాక్ష్యం ఇచ్చారు. ఈనాడు మాలాంటి బోధకులు ఎన్ని వర్తమానాలు ఇవ్వడానికి ప్రయత్నించినా వీటి సారం యేసయ్య మాటలలోని సారంగా ఉన్నప్పుడే అది దేవుని మాటగా మన హృదయాలలో క్రియ జరిగిస్తుంది. చాలా విచారం ఈ రోజున దేవుని నామములో ప్రసంగిస్తూ ప్రభువు చెప్పిన మాటల కంటే వాదనలు, అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు, సిద్ధాంతాలు, పద్ధతులు, ఆచారాలు బోధించేవారిగానే ఉన్నారు. కానీ క్రీస్తు మనస్సును ఎరిగి ఆయన బోధించిన బోధ సారాన్ని ఒక వ్యక్తిని పైకి లేపాలని, ఆదరించాలని, కృంగదీయాలని కాదు, నెట్టివేయాలని కాదు అన్నది మనం గుర్తించాలి. యేసు ప్రభు నానా హింసలు పెట్టిన తర్వాత ఆయన నన్ను గొల్గోతో కొండకి తీసుకుని వెళ్ళారు. గొల్గోతో అనే మాట హీబ్రూ వర్డ్, తెలుగులో కపాలము, పుర్రె ఆకారంలో అది ఉంది కాబట్టి కపాలము అని ఆ కొండను పిలిచారు. అదే గ్రీక్ భాషలో కల్వరీ అంటారు. చాలామందికి ఇది ఇంకా అవగాహన అవట్లేదు. ఆ కొండ తెలుగులో కపాలము, హీబ్రూలో గొల్గోతా, గ్రీకులో కల్వరీ. అది ఊరు వెలుపల ఉన్న ఒక చిన్న మెట్ట లాంటిది, అంతే, చిన్న కొండే. కపాలం ఆకారంలో, పుర్రె ఆకారంలో ఉంది అది. కానీ అక్కడ నేరస్తులను సిలువ వేసే స్థలం అది. అది దారి పక్కనే ఉన్న ఒక స్థలం. ఆ దారిని పోయేవారు ఆ సిలువ వేయబడిన వారిని చూచి, వారి ఆర్ధధ్వనులను విని, వారి బాధలు చూసి ఎవడు అలాంటి నేరాలు చేయకుండా జాగ్రత్త పడటం కోసం బహిరంగముగా నేరస్తుల్ని ఆ కొండ మీదకు తీసుకుని వచ్చి అందరికీ కనబడేటట్టుగా బహిరంగంగా వారిని నానా బాధలు పెట్టి సిలువ వేస్తారు. మరి అటువంటి శిక్ష మన ప్రభు ఎందుకు పొందాడు? ఆయన ఎందుకు సిలువలో వేలాడవలసి వచ్చింది? ఎంతమందికి ఈ సత్యం తెలుసండి? నిజంగా అంతరంగంలో నమ్ముతున్నారు. ఆయన యందు ఏ దోషము లేదు, ఏ పాపము లేదు. ఆయన్ని పరిశీలించిన న్యాయాధిపతి కూడా ఈయన యందు నాకు ఏ దోషము కనపడటం లేదని తీర్పిచ్చాడు. ఆయనను ఆయన్ని కొరడాలతో కొట్టడానికి, కొరడా శిక్ష విధించడానికి, సిలువ వేయడానికి ఎందుకు అప్పగించాడు? ఆనాడు యెషయా ప్రవచించిన ప్రవచన ప్రకారం మన అతిక్రమం నిమిత్తమే ఆయన గాయపరచబడిన, మన దోషముల నిమిత్తమే ఆయన నలగొట్టబడిన, మన అపరాధ పరిహారార్థ శిక్ష ఆయన మీద మోపబడిన అన్నది అక్షరాల నెరవేరింది ఈ కల్వరి కొండ మీద. ఆ కొండ మీద ఆయన సిలువ మీద పరుండబెట్టి, సాధారణంగా తాళతో కడతారు, కానీ ప్రభువును బహుగా హింసించాలని శీలలతో ఆయన కాళ్ళల్లో, చేతులలో మేకులేసి కొట్టారని, ఆయన వ్రేలాడ కట్టారన్నది మనం కళ్ళకు కట్టినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మీరు ఊహిస్తే ఆ నిలువెత్తు శిలువాకారంలో ఉన్న కర్రపై శీలలతో కొట్టి ఒక్కసారిగా ఆ గుంటలో దాన్ని దింపినప్పుడు ఆయన శరీరం అంతా ఆ రెండు మేకుల మీద ఆధారపడి భయంకరమైన వేదనను అనుభవించాడు. అప్పటికే ఆయనను 1 తక్కువ 40 దెబ్బలు వీపు మీద కొట్టారు. ఆయనకి అప్పటికే అవమానపరిచారు, పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్ము వేశారు, ముళ్లతో కిరీటం మళ్ళీ ఆయన తల మీద మొత్తారు. ఆ సమయంలో జ్వరపీడితగా ఉన్నట్టుగా ముఖమంతా వాసిపోయి వారిని గుద్దిన గుద్దులకు ఒక వికృతమైన రూపంలో ఉన్నట్టుగా, చూడనల్లని వారిగా ఉన్నట్టుగా గమనించగలం. ఆయన దిగంబరుడిగా ఆ యొక్క సిలువ మీద వేలాడగట్టినప్పుడు అందరూ ఎగతాళి చేశారు. నువ్వు దేవుడు అయితే దిగిరా, మమ్మల్ని కూడా రక్షించు.
అని ఆ తలలు ఊపారని అవమానపరిచారని అవహేళన చేశారని మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ భటులు చాలా క్రూరంగా ఆయన్ని హింసించారు, దూషించారు, నిందించారు, బాధ పెట్టారు. మానసికంగా, శారీరకంగా, అన్ని విధాలుగా గాయపరచబడిన ప్రభు ఆ శిలువలో వేలాడుతున్నప్పుడు 7 మాటలు చివరిగా మాట్లాడినట్లుగా మనం బైబిల్లో గుర్తించగలం. అవేమి సీరియల్ నెంబర్లో ఎక్కడ రాయలేదు, కానీ ఆయా సువార్తలలో పరిశుద్ధాత్ముడిచ్చిన ప్రేరేపణను బట్టి ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క మాట ఉండటం గమనిస్తున్నాం. కొన్ని మాటలు అన్ని సువార్తల్లో ఉండటం గమనిస్తున్నాం. కానీ ఆ మాటలు, చివరి మాటలు చూడండి. మనం ఎవరన్నా మరణించినప్పుడు పక్కన ఎవరున్నారు, చివరిగా ఏం చెప్పింది మా అమ్మమ్మ, చివరిగా ఏం చెప్పింది మా అమ్మ అని అడుగుతారు చూసారా? ఆ చివరి మాటలు చాలా ప్రశస్తమైన. యేసయ్య చివరి మాటలు ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఎరగాలి. ఆ మాటల ప్రకారంగా మనం కూడా బ్రతకాలి. ఆయన మొదటి మాట చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. వారు కపాలమడిబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడం వైపున ఒకరిని ఆ నేరస్తులతో కూడా సిలువ వేసిరి. కపాలమనబడిన స్థలం, అక్కడ ఒకటేసి కింద కల్వరి అని రాశారు చూడండి. గొల్గోతో అనేది మీరు యోహాను సువార్తలో చూస్తారు. అక్కడ ఆయనతో కూడా సిలువ వేసిరి. 34వ వచనం, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఆయన సిలువ వేసి అవమానపరిచి, హింసించి, బాగా కరుణాలతో కొట్టి, నానా విధములుగా ఆయన్ని బాధ పెట్టిన తర్వాత ఎగతాళి చేస్తున్న వారందరినీ చూసి, దూషిస్తున్న వారందరినీ చూచి, అనేకమైన రీతులుగా బాధలో ఉన్న ప్రభు సాధారణంగా అటువంటి సమయాలలో ఆ సిలువ వేయబడిన నేరస్తులు తట్టుకోలేని ఆ వేదనతో గావు కేకలు పెడతారట, పచ్చి బూతులు తిడతారట, పిచ్చోళ్ళు అయిపోతారట. కానీ యేసయ్య మనందరి భారాన్ని భరించి నిమ్మళపరుచుకుని ఆయన చెప్పిన మొదటి మాట తండ్రి. మనుషులతో మాట్లాడతలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు. ఎందుకంటే ఒక్కడు నశించక ప్రతి ఒక్కడు రక్షించబడాలి. శరీరధారిగా ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. తండ్రితో సహవాసం చేస్తూనే ఉన్నాడు. అనేకుల కొరకు తను హింసించే వారి కొరకు ఆయన విజ్ఞాపన చేయటం చూస్తున్నాం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, క్షమించు. ఏం ప్రేమండి, ఎంత క్షమాపణ. మనం మనకు విరోధంగా మాట్లాడిన వారిని క్షమించలేము, బాధ పెట్టిన వాళ్ళని క్షమించలేము. చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఒకరినొకరు క్షమించకుండా కక్షలు పొందుతున్నాం. నువ్వు నిజంగా యేసుప్రభు బిడ్డవైతే క్షమించటం నేర్చుకోవాలి. ప్రేమ క్షమిస్తుంది. ప్రేమ లేకపోతే క్షమాపణ మనసు ఉండదండి. కక్ష సాధిస్తాడు అసూయపరులు, ద్వేషముతో కూడిన వారు. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించినట్టుగా మనం ఇతరులను ప్రేమించాలని ప్రభు చెప్పాడు. ఈ సమయంలో ప్రభు చెప్పిన మాటను ధ్యానిస్తుండగా నీవు ఎప్పుడైనా తండ్రి యేసయ్య నాకు అపకారం చేసిన వారిని క్షమించు, నాకు కీడు చేసిన వారిని క్షమించు, నన్ను మోసం చేసిన వారిని క్షమించని ప్రార్థించిన సమయాలు ఉన్నాయా? క్షమించమని వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరినటువంటి అనుభవాలు ఉన్నాయా? ఎంత చక్కగా ప్రభు నేర్పిన ప్రార్థనలో చెప్పాడు, మీరు నిలుచుండి ప్రార్థన చేయనప్పుడల్లా మీ విరోధులను క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. చాలాసార్లు మనం క్షమించబడాలని ఆశపడుతున్నామే కానీ ఇతరులను క్షమించటం లేదు. క్షమించడం అనేది ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఖర్చుతో కూడింది, చాలా చాలా బాధతో కూడింది. నువ్వు ఒకరిని క్షమిస్తున్నావంటే వారు నీకు చేసిన కీడును
నువ్వు సహిస్తున్నావు అని అర్థం. వారు నీకు చేసిన అన్యాయాన్ని నువ్వు భరిస్తున్నావు అని అర్థం. ఒకరిని క్షమిస్తున్నావంటే వారి నష్టాన్ని నీవు భరిస్తున్నావు. అదే యేసయ్య చేశాడు. మన శాపాన్ని ఆయన భరించాడు, మన పాపాన్ని ఆయన భరించాడు, మన బుద్ధిహీనతను ఆయన భరించాడు. మన కొరకు తను సెలవులో బలివ్వటానికే ఈ లోకంలోనికి వచ్చి తాను పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత రావాలని ఆశించాడు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరిని క్షమించు. ఆ ప్రార్థనే ఈ రోజున నీలాంటి నాలాంటి వారందరికీ రక్షణ దొరికిందండి. మనకందరం యేసుప్రభుని ఎరగని వారైనప్పటికీ ఎరిగిన వారైనప్పటికీ ఒకప్పుడు మనందరం ఆయన్ని దూషించిన వారిమే, ఆయన్ని తృణీకరించిన వారిమే, ఆయన్ని వద్దన్న వారిమే. మన పాపములను బట్టి మనకు శిక్షిస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోయి ఏమో అయిపోయి ఉండేవారు. కానీ ఆయన క్షమించాడు. మనం అడగక ముందే ఆయన క్షమించాడు కనుక సెలవులోనే ఆయన క్షమాపణ సిద్ధం చేశాడు కనుక ద్రోహులమైన, పాపులమైన, తిరుగుబాటుదారులమైన, దేవునిని వెతకని వారిమైన ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థనను బట్టి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. హల్లెలూయా. మీరు రక్షించబడ్డారా? మీ పాపములు క్షమించబడ్డవా? అలా అయితే మీకు విరోధంగా, మీకు వ్యతిరేకంగా ఉన్నవారిని కూడా క్షమించటం నేర్చుకోండి. భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించకుండా సుఖంగా ఇంటిలో బ్రతకలేరండి. మనిషిని క్షమించకుండా ఉంటే ఇది నరకమే అయిపోద్ది. ఈ రోజున యుద్ధములు, పోరాటములు, కక్షలు, వేదనలు, సాధింపులు ఎందుకు? ఒకరినొకరు క్షమించుకోలేక, అన్యాయాన్ని సహించక పోరాడుతున్నారు కాబట్టి, కక్ష సాధిస్తున్నారు కాబట్టి లోకమంతా నాశనం వైపు పరుగులెడుతూ ఉంది. మన యేసయ్య మనకు నేర్పించిన మొదటి పాఠం క్షమించటం నేర్చుకోండి. నన్ను క్షమించు అని అడగటానికి ఎక్కువ సమయం పట్టదండి. నిన్ను క్షమించాను అనటానికి ఖర్చేమీ అవ్వదు. నీకు ఓర్పు, సహనము, ప్రేమ ఉంటే. మనం ప్రభు మనల్ని క్షమించాడు కనుక మనం కూడా ఇతరులను క్షమిద్దాం. ఈ సమయంలో మీరు క్షమించలేని వారు ఎవరైనా ఉన్నారా? మీ ఇంటి వారు కానీ, బయట వారు కానీ, మీ స్నేహితులు కానీ, మిత్రులు కానీ, దయచేసి ఈ అనుదిన ధ్యానం అయిన వెంటనే ఫోన్ చేసి లేక నేరుగా వెళ్ళి, నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు, నీ మీద నేను అపోహపడ్డాను, క్షమించు, నువ్వు నన్ను బాధ పెట్టావని నీ మీద కోపం పెట్టుకున్నాను, నన్ను క్షమించు అని క్షమాపణ కోరదామండి. మనం క్షమించుకున్నప్పుడు పరలోకాన్ని భూలోకంలో అనుభవిస్తాం. ఆ రోజు ప్రభు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించమన్నాడు. కానీ ఈ రోజైతే మనలాంటి క్రైస్తవులు అనబడిన వారిని కూడా ఇంకా క్షమిస్తున్నాడంటే కారణం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగుదురు, ఆయనను క్షమించు అని తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంత ప్రేమ కలిగిన ప్రభువును మన సొంత రక్షకుడిగా అంగీకరిద్దాం. ఆయన ఇచ్చే క్షమాపణ పొందుకుందాం. మనము ఇతరులను క్షమిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, ఆచార క్రైస్తవులుగా మిగిలిపోక, కక్షలు, ద్వేషములు, భేదములతో ఉండిపోక, మాకు అన్యాయం చేసిన వారిని, మాకు హాని చేసిన వారిని కూడా క్షమించగలిగిన, మా శత్రువులను క్షమించగలిగిన నీ ప్రేమ కలిగిన హృదయాన్ని మాకును దయచేయి. ఈ లోకమంతా కక్ష సాధించుకుంటూ, కోపాలతో, ద్వేషాలతో, పోరాటములతో ఒకరికొకరు హాని చేసుకుంటూ, యుద్ధములకు చెలరేగుతూ, నాశనానికి నడుస్తుండగా, అయ్యా నీ క్షమాపణ మేము పొంది ఈ క్షమాపణలోని సమాధానముల గురించి అనేకులకు తెలియపరచటం, అనేకుల కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేయుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.